నమస్కారం అండి. ఇప్పుడే ప్రేరణి నాని దేవినేని అవినాష్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రేరణి నాని అమరావతిలో రైతు పరిరక్షణ సిఆర్డి రైతు పరిరక్షణ అంటే రైతుల హక్కులను పరిరక్షించడం కోసం మేము అమరావతికి వెళ్తే అక్కడ తెలుగుదేశం గూండాలు అమరావతి రైతుల ముసుగులో మమ్మల్ని అటాక్ చేసారు, మమ్మల్ని చంపాలని చూసారు, ఇది సాక్షాత్తు ప్రభుత్వం పురమాయించింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు రౌడీ రాజకీయాలు చేయాలన్నా, హత్య రాజకీయాలు చేయాలన్నా అవన్నీ వైసీపీకి కదా చేతనయ్యేది, అవేంది కూటమి ప్రభుత్వంకి చేతనవుతుంది. అట్లయితే మీరు ఇప్పుడు అసలు బయట తిరిగేటోళ్ళు కాదు కదా. ఎటువంటి తప్పు చేయకుండా కేసులు పెట్టి లోపలేసి కొట్టించి దాంట్లో క్షుణకానందం పొందేది వైఎస్ఆర్సీపీ కదా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కదా. హత్య రాజకీయాలను ప్రోత్సహించేది జగన్మోహన్ రెడ్డి. అసలు మీరు మావిగణాన్ని ప్రతిపాదించినాక మళ్ళీ అమరావతికి పోవడం ఏమన్నా అర్థం ఉన్నదా? మీరు అమరావతికి వ్యతిరేకం కదా, అమరావతి మా రాజధాని అని మీరు ఒప్పుకోండి, మీ నాయకునితో ఒప్పించండి, ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇప్పించండి. అమరావతి రైతులను అమరావతి రైతులకి బేషరతుగా మీరు గత 5 సంవత్సరాలు వాళ్ళ మీద చేసిన హింసాకాండకు క్షమాపణలు చెప్పండి. అప్పుడు వెళ్ళండి, అమరావతి మన రాజధాని అని ఒప్పుకొని వాళ్ళ ముందే చెప్పి అప్పుడు వెళ్ళండి, వాళ్ళే రాణిస్తారు. మీరు ప్రతిసారి అంతే, రైతులు వాళ్ళ 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 మీద ఉన్న వాళ్ళు నిరసన తెలిపినప్పుడల్లా మీరు దాన్ని తెలుగుదేశం గుండాలని, తెలుగుదేశం పేటీఎం ఆర్టిస్టులని, డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ చేస్తుంటారు. వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళు రోడ్ల మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం మీది, వాళ్ళని హింసించింది మీది, మీరు వాళ్ళని రోడ్ల మీద 5 సంవత్సరాలు తిప్పింది మీరు, వాళ్ళని నానా హింసలకు గురి చేసింది మీరు, పోలీసులతోని మీ రౌడీలతో తన్నిచ్చింది మీరు. ఇప్పుడు వచ్చి నంగనాచి మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? మీరు అసలు రైతులను ఏం సంరక్షించనీపోయినరు? మీకు సపోర్ట్ చేస్తున్న ఆ 30 మంది రైతుల? అరే కనీసం ఆ 30 మంది రైతులు కూడా మీకు సపోర్ట్గా రాలేదు కదా. అంటే రైతులంతా మీకు వ్యతిరేకమనే కదా దాని అర్థం. మీరు అమరావతిని క్యాపిటల్ ఒప్పుకోరు, కానీ మీరు అమరావతిలో అడుగు పెడతారు. మావిగన్ మా క్యాపిటల్ అని, మావిగన్ని రాజధాని చేసి రాజధాని చెయ్యాలి, ఇది ప్లాన్ బి నేను ఇచ్చిన అని చెప్తాడు మీ జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అనే పేరినగానే చంద్రబాబు నాయుడు నిద్రలో ఉలిక్కి పడుతుండని, ఐబీపీ వచ్చేస్తుందని, డబ్బున నరాలు దిగిపోయి ఏదైనా పోయేటట్టున్నాడని, ఇట్లాంటివన్నీ చిల్లర మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇట్లాంటి చిల్లర మాటలు ఎవరైనా మాట్లాడతారా? అపోజిషన్లో ఉన్నప్పుడు పాలసీస్ మీద వ్యతిరేకించాలి, ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టాలి, ప్రజలకు అండగా నిలబడాలి. అది వదిలేసి తను ఏదోటి అనుకుంటాడు మైండ్స్లో, అదే అందరికీ రుద్దాలని చూస్తాడు. మీరు కూడా దాన్ని పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లలో రుద్దాలని చూస్తారు. ఒక్కడు ఎదవైందంటే ఏమో అనుకోవచ్చు, అందరు ఎదవలే అవుతారా? మీ పార్టీయే అంతనా? ప్రజలకు నచ్చంది ఎందుకు చేస్తారు? ప్రజలకి మావిగన్ అనేది నచ్చదు. ప్రజలు మొన్న 2024లో అమరావతి మా రాజధాని అని 164 సీట్లు కూటమికి అంటగట్టినప్పుడే, కూటమిని భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే మీరు తెలుసుకోవాలి కదా. ఇంకా ఎన్ని రోజులు మీరు ఇట్లాంటి చెత్త రాజకీయాలు చేస్తారు? మీరు అయితే జగన్మోహన్ రెడ్డి కన్నా వెళ్ళి చెప్పండి, లేకపోతే ఇక మీరు నోరు మూసుకోండి. అంతేగాని రైతులను హింసించేది మీరు, అమరావతి వాళ్ళని అదేమంటారు, గత ప్రభుత్వంలో వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేసింది మీరు, వాళ్ళు పాదయాత్ర చేస్తే వాళ్ళని అడ్డుకున్నది మీరు, వాళ్ళకి హక్కులే లేకుండా చేసింది మీరు. ఇప్పుడు వాళ్ళ హక్కులను సంరక్షిస్తారా? అమరావతిలో రైతులని 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు అందరూ రైతులే కదా. ఆ 30 మంది ఎవరైతే మీకు సపోర్ట్గా ఉన్నారో ఆ పరిరక్షణ ఇట్లా ఒక విలువలు లేనటువంటి దాంతో మీరు అసలు ప్రజల అమరావతిలో మీరు అడుగు పెట్టకండి. మీరు అసలు ఇప్పటికే చాలా చీప్ అయిపోయారు మీరు, రాష్ట్రము ప్రజల ముందు చీప్ అయిపోయినారు. ఇంకా ఇట్లాంటి చెత్త రాజకీయాలు చేసారంటే మీరు దేంట్లో లేకుండా పోతారు. 2029లో ఇంకా ఘోర పరాజయం పాలవుతారేమో. తస్మాత్ జాగ్రత్త.